ఇక ఇదొక్క మెయిన్ వార్త మనం చూడొచ్చు. పుప్పాలగూడలో జంట హత్యల కలకలం. నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా జంట హత్యలు జరిగినాయి. ఇద్దరు మరి ఆడ మొగ ఇద్దరిని చంపేసి వాళ్ళ తల మీద బండరాయితోటి మోది చంపేసినట్టు అక్కడ పతంగ ఎగరడానికో ఏదో పోతే ఆ సంఘటన చూసినటువంటి కొంతమంది వ్యక్తులు పోలీసు వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూడొచ్చు. పుప్పాలగూడలో జంట హత్యల కలకలం. బండరాలతో మోది యువతి యువకుడి మర్డర్. పెట్రోల్ పోసి తగలబెట్టడంతో తెలియరాని మృతుల వివరాలు. ఘటనా స్థలంలో భారీగా మద్యం బాటిల్స్ లభ్యం. కీలక ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్. రంగారెడ్డి జిల్లాలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ప్రాంతంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టలల్లా యువతి యువకుడి మృతదేహాలు మంగళవారం భయానక స్థితిలో కనిపించినాయట. అయితే గాలిపటాలు ఎగరేయడానికి కొంతమంది యువకులు అక్కడికి పోయారు. ఆ కైట్లు పట్టుకొని ఆ దారాలు ఒక టీం పోయారట. పోయేటప్పుడు కూడా ఆ యువతి యువకుడు కొంత దూరంలో యువతి కొంత దూరంలో యువకుడి యొక్క శవాలు డెడ్ బాడీలు పడి ఉన్నాయి. దాన్ని చూసి భయభ్రాంతులకు గురైనటువంటి ఆ పతంగ ఎగరేయడానికి పోయినటువంటి యువకులు పోలీసు వాళ్ళకి 100కు కాల్ చేసి చెప్పారట. ఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ బృందాల ద్వారా ఆధారాలు సేకరించారు. స్పాట్లో భారీగా మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ గుర్తుపట్టలేని స్థితిలో ఈ మృతదేహాలు ఉన్నాయి. ఘటనా స్థలంకి పోలీసులు వచ్చారు, క్లూస్ టీమ్స్ వచ్చినాయి. మరి దుండగులు కనీసం మృతదేహాలను గుర్తుపట్టలేకుండా ఛిద్రం చేసిరట. ఆ రాయి నెత్తి మీద ఎత్తేసి చంపారు బండరాలతోటి. 60 మీటర్ల దూరంలో యువతి మృతదేహం గుర్తించారు. అంటే పెట్రోల్ పోసి తగలబెట్టి ముఖంపై 60 మీటర్ల దూరంలో అట, దగ్గర లేదు. ఒకరి డెడ్ బాడీకి ఇంకొక డెడ్ బాడీకి 60 మీటర్ల దూరంలో ఉందట. ఆ యువతి మృతదేహం గుర్తించారు. ఆమెపై శరీరంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి రేప్ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి యువకుడిని కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా హత్యలకు సంబంధించి పలు కీలకమైన ఆధారాలు నాకు తెలిసా లేదో అడిగి పోయి వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నట్టుర్రు. అబ్బాయి అమ్మాయి ఎవరో తాగడానికి వచ్చారు. ఏమైందో వాళ్ళ మధ్యలో ఘర్షణ అయింది. అమ్మాయిని రేప్ చేసేసి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఇద్దరిని చంపి ముఖం మీద గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి రాళ్ళతో కొట్టి చంపి పోయినట్టు మనకు కనబడుతుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ శ్రీనివాస్, చింతమనేని శ్రీనివాస్, రాజేంద్రనగర్ డీజీపీ అనే ఘటనా స్థలాన్ని పరిశీలించి 2 రోజుల కింద జరిగింది ఈ హత్య, ఇప్పుడు జరిగింది కాదు, మృతుల వివరాలు ఏం తెలియదు, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం, ఈ ఘటనపై కేసు నమోదు చేసిరట. పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే హంతకులను పట్టుకుంటామని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ చెప్తున్నాడు.